హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈరోజు వీడియో ట్యూటోరియల్లో మనం ఇఫ్ ఎర్రర్ గురించి, అదేవిధంగా ఇఫ్ ఎర్రర్ని వీలుకప్తో ఎలా యూజ్ చేస్తామని తెలుసుకుందాం. మహేష్ ఇఫ్ ఎర్రర్ గురించి, అదేవిధంగా ఇఫ్ ఎర్రర్ని వీలుకప్లో ఎలా యూజ్ చేస్తామని దాని గురించి రిక్వెస్ట్ చేశాడు. సో ఈ వీడియో ట్యూటోరియల్లో లెట్ us ఎక్స్ప్లోర్ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇఫ్ ఎర్రర్ అండ్ వీలుకప్ కాంబినేషన్. ఇఫ్ ఎర్రర్ని వీలుకప్ని ఎక్సెల్లో ఎలా యూజ్ చేస్తామో తెలుసుకోయే ముందుగా మనం ఎక్సెల్లో ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మనకి ఎక్సెల్లో కనుక ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయి కనుక చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చి డివిజనల్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్ అండ్ వాల్యూ ఎర్రర్, నేమ్ ఎర్రర్ అండ్ హ్యాష్ NA రిప్రజెంట్స్ ఫర్ నాట్ అవైలబుల్ ఎర్రర్. సో ఈ డివిజనల్ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ని కనుక 0తో డివైడెడ్ చేసినప్పుడు మనకి డివిజనల్ ఎర్రర్ వస్తుంది. అదేవిధంగా రిఫరెన్స్ అనే ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఒక సెల్ని కనుక రిఫరెన్స్ కనుక అవైలబుల్లో లేకపోయినా ఉన్న సెల్ని మనం డివైడ్ చేసినా సరే రిఫరెన్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి రిఫరెన్స్ ఎర్రర్ అనేది ఎలా వస్తుంది. సపోజ్ యు ఆర్ క్రియేటింగ్ హియర్ 23 అని చెప్పి క్రియేట్ చేశారు. దిస్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి మనం రిఫరెన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ ఏదైతే సెల్ని రిఫరెన్స్ ఇచ్చానో ఆ సెల్ని నేను కనుక డిలీట్ చేస్తే ఓకే, ఈ విధంగా మనకి రిఫరెన్స్ ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీటిల్లో మనకి ఏ విధమైన వాల్యూ చూపించినా సరే ఎర్రర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, డివిజనల్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, అదేవిధంగా మనం నేమ్ ఎర్రర్, అదేవిధంగా హ్యాష్ NA. సో వీలుకప్లో మనకి హ్యాష్ NA అనేది వస్తుంది. సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎర్రర్స్ లెట్ us see ఫస్ట్ హౌ ఇఫ్ కండిషన్ విల్ వర్క్. సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇఫ్ కండిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఒక 2 సెల్స్ మధ్యన ఒక కంపారిజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్. ఓకే, ఇఫ్ suppose if this 20 is greater than 30 కనుక అయితే ఓకే, ట్రూ కనుక అయితే ఓకే ఇట్ విల్ డిస్ప్లే 20. ఓకే, ఒకవేళ ఫాల్స్ కనుక అయితే డిస్ప్లే 30. సో ఆన్సర్ ఏంటి? సో C ఈజ్ ద బిగ్గర్ నెంబర్. సో 30 అనేది డిస్ప్లే చేయండి. సో ఇలా డిస్ప్లే అయినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. కానీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ మనం ఏమైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్లో కనుక ఒకవేళ మనం ఒక ఎర్రర్ను కనుక ప్లేస్ చేస్తే మనకి ఈ విధంగా మనకి డివిజనల్ ఎర్రర్స్ అని డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 30 ఏదైతే రెఫరెన్స్ సెల్ ఇచ్చానో దిస్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు divided by some number 0 అన్న. దిస్ ఈజ్ నథింగ్ బట్ సమ్ డివిజనల్ ఎర్రర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ కనుక చూసినట్లయితే డివిజనల్ ఎర్రర్ అని వచ్చింది. ఓకేనా, సో ఈ విధమైన డివిజనల్ ఎర్రర్ని కనుక డిస్ప్లే చేయకుండా ఓన్లీ ఒక టెక్స్ట్ని మాత్రమే డిస్ప్లే చేయాలి అనుకుంటే ఆ సినారియోలోనే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఇఫ్ ఎర్రర్. సో కమింగ్ టు ఇఫ్ ఎర్రర్, సో ఈ ఎఫ్ ఎర్రర్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఏదైతే వాల్యూని రిఫర్ చేయాలనుకుంటున్నామో, డిస్ప్లే చేయాలనుకుంటున్నామో, లాజికల్ వాల్యూ కానీ ఆ వాల్యూ ఇస్తాం. దాని తర్వాత వాల్యూ ఒక ఎర్రర్. సో వాల్యూ ఎర్రర్ అయినప్పుడు ఏ విధమైన టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ ఇన్పుట్ లేదా ఆ రెఫరెన్స్ సెల్ లేదంటే ఆ వీలుకప్ ఫంక్షన్ మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సో వీటిలో ఏది వచ్చినా సరే వాల్యూస్ ఎర్రర్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా, సో లెట్ us see now. ఓకే, సపోజ్ నేను ఇఫ్ ఎర్రర్ ఓకే, సో ఇఫ్ ఎర్రర్, సో లాజికల్ టెస్ట్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఓకే దిస్ వాల్యూ కామా ఓకే సమ్ టెక్స్ట్ కన్సిడర్ యాజ్ ఎర్రర్. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ కనుక లేదనుకోండి L8లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఎర్రర్ కనుక వచ్చింది అంటే ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎర్రర్ ఇఫ్ ఎర్రర్
ఓకేనా. సో లెటస్ సో చూసారు కదా ఇక్కడ ఎర్రర్ అని చెప్పి డిస్ప్లే అయింది. సపోజ్ ఇక్కడ డివిజనల్ ఎర్రర్ కనుక లేదు అనుకోండి, సమ్ నెంబర్ ఇస్తున్నాను ఇప్పుడు ఇన్పుట్, సో ఆ నెంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇఫ్ ఎర్రర్ని వీలుకప్లో ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇన్ జనరల్గా మనకి ఉన్న వీలుకప్ ఫంక్షన్ ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు, సపోజ్ నేను ఇక్కడ ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను ఏ అని చెప్పి, లేదంటే సపోజ్ సమ్ వాల్యూస్ ఇచ్చాం మనం. ఓకే, దిస్ ఈజ్ మై టేబుల్. సో ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో దానికి కరస్పాండింగ్ ఒక వాల్యూని నేను లుకప్ చేస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్. సో వి లుకప్ ఏ వాల్యూ రిఫరెన్స్ సెల్ చూస్తున్నారో మీరు దాన్ని, ఓకే, అండ్ లుకప్ టేబుల్, దిస్ ఈజ్ మై లుకప్ టేబుల్. ఈ లుకప్ టేబుల్ని ఫ్రీజ్ చేయడానికి F4. అండ్ నెక్స్ట్ ఏ వాల్యూని చూపించాలనుకుంటున్నాను? ABC అనేది సెకండ్ కాలమ్ నెంబర్ 2, కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్. ఎంటర్ చేసాం. సో 30 అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? సీన్ రిఫర్ చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా వీలుకప్ ఫంక్షన్ రాసాం. ఓకేనా. సో రైట్ నో ఎర్రర్ ఏమీ లేదు కాబట్టి ఇట్స్ గుడ్. కానీ ఎప్పుడైతే ఎర్రర్ వచ్చిందో, సపోజ్ ఓకే ఒక ఎర్రర్ని డిస్ప్లే చేసాం, ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 23 ప్లస్ R. ఓకే, ఇట్స్ ఎ నేమ్ ఎర్రర్. సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో మనకి నేమ్ ఎర్రర్ అని చూపిస్తుంది. కానీ ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే దీస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఆ సినారియోలో మనం ఇఫ్ ఎర్రర్ని యూజ్ చేస్తాం. చూడండి, లెట్ us see. ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫర్ యువర్ రిఫరెన్స్ ఐ am showing the formulas as well. ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఎర్రర్. సో ఇఫ్ ఎర్రర్లో ఫస్ట్ ట్రూ వాల్యూ ఏదైతే అవుతుందో అది. సో ఇఫ్ ఎర్రర్ ఇన్ జనరల్గా మీరు ఏదైతే వీలుకప్ ఫంక్షన్ రాస్తున్నారో అది వీలుకప్ ఆఫ్ ఏ వాల్యూని చూడాలనుకుంటున్నారు? లెట్ us see, దిస్ ఈజ్ మై రిఫరెన్స్ సెల్, కామా ఓకే, అండ్ వేర్ ఈజ్ మై టేబుల్? సెలెక్ట్ ద టేబుల్, freeze F4, comma column index 2, comma exact match, close your brackets. సో ఇఫ్ ఎర్రర్ ఇచ్చారు, వీలుకప్ ఇచ్చారు. ఇప్పుడు సో ఎగ్జాక్ట్ వాల్యూ కనుక ఫౌండ్ అవుతే వీలుకప్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ వీలుకప్ ఫంక్షన్లో కనుక ఏమన్నా ఎర్రర్స్ కనుక డిస్ప్లే కానీ ఓకే ఎర్రర్స్ కనుక ఫౌండ్ అవుతే ఏ వాల్యూ అయితే చూపించాలనుకుంటున్నారో అది ఇక్కడ టెక్స్ట్లో మెన్షన్ చేయండి. జస్ట్ సపోజ్ ఎర్రర్ ఫౌండ్. ఓకే, సో నా వీలుకప్ ఫంక్షన్ సమ్ ఎర్రర్ ఉంది కాబట్టి ఎర్రర్ ఫౌండ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఎర్రర్ ఫౌండ్ అని చెప్పి డిస్ప్లే అయింది. ఓకే, సో మీరు ఇఫ్ ఎర్రర్ కనుక యూజ్ చేయలేదనుకోండి ఇది ఈ విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం రిపోర్ట్లో చూపించడానికి బాగోదు కాబట్టి సో వీ విల్ గో ఫర్ ఇఫ్ ఎర్రర్ ఫార్ములా. ఓకే, సో ఇఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ సింపుల్ లాజిక్ ఏంటి అంటే, సో ఏవైనా ఎర్రర్స్ డిస్ప్లే అయినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్ బదులు సమ్ అదర్ వాల్యూస్ కానీ సమ్ అదర్ సెల్స్ కానీ సమ్ అదర్ రిఫరెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఏదైతే ట్రూ వాల్యూ ఉందో అది, ఒకవేళ ట్రూ వాల్యూ కనుక ఫౌండ్ అవ్వకుండా ఒక ఎర్రర్ కనుక ఫౌండ్ అవుతే ఆ ఎర్రర్ ఫౌండ్ అవునప్పుడు ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. మహేష్, నువ్వు అడిగిన వీలుకప్ అండ్ వీలుకప్ ఎర్రర్ ఈ వీడియో ట్యూటోరియల్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సజెస్ట్ మోర్ వీడియోస్ విచ్ యూ ఆర్ లుకింగ్ ఫర్. Please like and subscribe
learner space. Thank you friends, thanks for watching my videos.